ప్రెసెంట్ అయితే మనం కోనేరు దగ్గర అయితే ఉన్నామండి. ఈ కోనేరుని అయితే నిన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బీదా మస్తాన్ రావు గారు, బీదా రవిచంద్ర గారు అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే కోనేరుని అయితే ప్రారంభించడం జరిగింది. సుమారు 2,25,00,000 రూపాయలతో ఈ కోనేరు అయితే కట్టడానికి కానీ నిర్మాణానికి కానీ అయితే ఖర్చు అవ్వడం జరిగిందనమాట. ఇంకా కూడా ఎన్నో నిధులు వస్తున్నాయని అయితే చెప్పారు. సో ఈ రోజు ప్రజెంట్ ముఖ్యంగా చెప్పుకోవాలని ఏంటి అంటే, ఈ రోజు సాయంత్రం అయితే తెప్పోత్సవం కొత్తగా ప్రారంభించినటువంటి కోనేరులో అయితే జరుగుతోంది. సో ఇక్కడ అంబియన్స్ అనేది ఏ విధంగా ఉంది, కోనేరు ఏ విధంగా ఉందని అయితే ఈ రోజు నేను చూపించబోతున్నాను. ఒకసారి నీళ్లు చూసేయండి. ఎంతో స్వచ్ఛంగా తేటగా అయితే నీళ్లు అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం కూడా ఒక ఆలయం లాగా నిర్మించేస్తున్నారు. సో స్వామివారిని అయిపోయిన తర్వాత, అంటే తెప్పోత్సవం అయిపోయిన తర్వాత తీసుకెళ్లి అక్కడ పెట్టి పూజలు అనేవి నిర్వహిస్తారనమాట. మీకు ఈ రోజు తెప్పోత్సవం చేసేటటువంటి తెప్పనైతే ఈ రోజు మీకు చూపిస్తాను నేను. సో చూడండి ఒక్కసారి, తెప్ప అయితే ఎంతో ఎలిగెంట్ గా అయితే ఉందన్నమాట. ప్రతి సంవత్సరం పూలతోటి అలా ఆ విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చూసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమతోటి అయితే డెకరేషన్ అనేది కూడా మొత్తం చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు సాయంత్రం చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి సాయంత్రం ఆ స్వామివారిని కన్నులారా తిలకించి తెప్పోత్సవం కూడా అందరూ కూడా చూసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో చక్కగా అయితే చేస్తున్నారు. సో వెంటనే వచ్చేసేయండి.